కాకినాడ జిల్లా తుని తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియాతో ఓ మహిళ మృతి చెందగా 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని కాకినాడ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అయితే గ్రామంలో పర్యటించిన జిల్లా ఉన్నతాధికారులు మరోసారి వాటర్ శాంపిల్స్ టెస్టింగ్ కి పంపారు. ఎవరికైనా కూడా డయేరియా లేదా వాంతులు, విరోచనాలు లేదా కడుపు నొప్పి ఏదైనా ఉంటే ఖచ్చితంగా దగ్గరలో మనకి ఇక్కడ ఆల్రెడీ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు. అలానే మనకి దగ్గరలో హెల్త్ సెంటర్ ఉంది. కాబట్టి వైద్యం చేయించుకోవడానికి ముందుకు రండి. ఏమవుతులే అని చెప్పేసి ఏం కాదులే, 2 విరోచనాలే కదా, వాంతులే కదా అని ఇంట్లో ఉండొద్దు దయచేసి. అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి వైద్యం చేయించుకోండి. అది నా ఫస్ట్ మనవి. 2 ఏంటంటే కాజ్ అనాలిసిస్ జరుగుతూ ఉంది. ఇక్కడ డయేరియా అసలు ఎందుకు వచ్చింది, దీనికి మనకి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మనకి వైజాగ్ నుంచి కూడా మనం పిలిపించడం జరిగింది. ఫుడ్ కంటామినేషన్ ఏమైనా జరిగిందా అనేది అనాలిసిస్ చేయడానికి మన శాంపిల్స్ తీసి మనం పంపిస్తా ఉన్నాము. అలానే మనకి మెడికల్ కాలేజ్ నుంచి కూడా ఒక మైక్రోబయాలజిస్ట్, ఒక ఫిజిషియన్, అలానే ఒక ఎస్పీఎం సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డాక్టర్ గారు, ప్రొఫెసర్ గారు వస్తారు. ఇవాళ ఈవినింగ్ మధ్యాహ్నం వస్తారు. సో ఆ టీం కూడా ఫామ్ చేశాము. టీం వచ్చి కాజ్ అనాలిసిస్ చేస్తారు, ఎందుకు జరిగి ఉంటుంది ఇలాగా అనేది. సో ఏదైనా కూడా మనకి ఇవాళ కూడా ఒక 8 కేసులు రిపోర్ట్ అయినాయి. ఇంతకుముందు ఒక 14 కేసెస్ రిపోర్ట్ అయినాయి నిన్నటి దాకా. సో ఇవాళ కూడా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయంటే ఆ కాజ్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. కాబట్టి మోస్ట్లీ ఇది వాటర్ కంటామినేషన్ ఏమైనా అయి ఉంటుందా అనేది ఆలోచిస్తాం. మెడికల్ కాలేజ్ నుంచి వచ్చే టీం కూడా డీటెయిల్గా ఆ పేషెంట్ అటెండెన్స్ తోటి అందరితో మాట్లాడి మనకి పూర్తిగా కాజ్ అనాలిసిస్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే వాటర్ తీసుకుంటున్నారో బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీలో ప్రజలకు ఆ వాటర్ తీసుకోవద్దు, బయట నుంచి ట్యాంకుల ద్వారా పోర్టబుల్ వాటర్ సప్లై చేయమని SCRWS గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు అలాగే చేస్తున్నారు. ఇక్కడ మున్సిపాలిటీ, పంచాయతీ కూడా, ఇక్కడ సచివాలయం సిబ్బందికి, అలాగే మనకి ఇక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ కూడా మేము చెప్పడం జరిగింది. వాటర్ అనేది బయట నుంచి తీసుకొచ్చి మనకి ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు కాకుండా. ఎవరు చనిపోయారు అంటున్నారు, అది నిజమేనా? అది చూస్తామండి. మేము చూసి ఒకసారి కాజ్ అనాలిసిస్ చేస్తాము, దేనికి జరిగింది ఏంటి అనేది. అందుకని నేను చెప్తా ఉన్నాను, ఎవరికైనా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి ఉంటే ఎవరు కూడా ఇళ్ల దగ్గర ఉండొద్దు. అలానే ఏమీ కాదులే అనే ఉద్దేశంతో ఉండొద్దు. దయచేసి హాస్పిటల్కి రండి, వైద్యం చేయించండి.